అస్సాం ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాలని కబ్జా చేసినటువంటి ఉదంతాలు ఏవైతే ఉన్నాయో, బంగ్లాదేశీలు కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు, వాళ్ళు లోకల్ వాళ్ళతో కలిసి కొన్ని కబ్జా చేసినటువంటి 3.6 లక్షల హెక్టార్ల ఆక్రమణలకు సంబంధించి తొలగించడానికి ప్రయత్నిస్తే ఆ కోర్టులలో స్టేలు లేకపోతే వివాదాలు నడుస్తున్నటువంటి వేళ సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వానికి క్లియరెన్స్ ఇచ్చింది. ఈ సుదీర్ఘకాలపు ఆక్రమణల్ని చెక్ చేయండి, ఆధార్ కార్డు చూడండి, రేషన్ కార్డు చూడండి, చట్టబద్ధమైతే చట్టబద్ధత కొనసాగించండి, అక్రమం అయితే గనక వాళ్ళని రిజర్వ్ ఫారెస్ట్ నుంచి అవతలకి పంపించండి అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. ఎవరైనా సరే ఎంక్రోచ్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో వేరే కాన్సెప్ట్ని అడ్డం పెట్టినా సరే అంగీకరించాల్సిన అవసరం లేదు, గో అహెడ్ అని చెప్పింది. దీంతో హిమంత బిశ్వ శర్మ ఇక పూర్తిగా దూకుడుగా ముందుకెళ్ళడానికి సిద్ధపడుతున్నారు.